జగన్ వరుసగా 60 రోజులు అసెంబ్లీకి డుమ్మా కొడితే శాసనసభ్యత్వం దానంతట అదే రద్దవుతుందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా కోసం కోర్టులో కేసు ఉన్నా సంబంధం లేదని ఢిల్లీలో స్పష్టం చేశారు. చందమామ కావాలంటే చిన్నపిల్లడైతే ఏం చేస్తారు, తల్లులు అద్దంలో చూపెట్టి ఇదిగో చందమామ అంటారు. ఆయన ఒప్పుకోడు, ఇది అర్థం అంటాడు ఆయన. బట్ ప్రజలు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? స్పీకర్ గారు ఇస్తారా? శాసనసభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్ గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్. ఈ 60 రోజుల్లో మరి నాకేమన్నా కాలు బెనికిందండి, గతంలో ఆయన చాలాసార్లు బెనికింది, మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళేవాడు. అలా ఏదన్నా మళ్ళీ లక్కీగా కాలు బెనికితే అప్లై చేస్తే, మాకు చెప్పకపోతే కుదరదు, మళ్ళీ అప్లై చేస్తే దెర్ ఈజ్ ఏ ఛాన్స్. అదర్వైజ్ 60 రోజులు ఓవరాల్గా ఇప్పుడు దాకా అయితే ఆయన సెలవు పెట్టలే. నేను కోర్టులో కేసు వేసాను, నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసు వేసాను అని చేత అది కుదరదు. 60 రోజులు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు అసెంబ్లీకి వచ్చి. అది పెట్టి వెళ్ళిపోతే అతని సీట్ రిటైన్ చేసుకోవడానికి తప్ప రాను అన్నదానికి శాంక్టిటీ ఉండదు.